హలో ఫ్రెండ్స్, ఒకే వ్యక్తికి ఒకే బ్యాంకులో 2 నుంచి 3 అకౌంట్స్ తెరవవచ్చా? వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఎన్ని అకౌంట్స్ ఉండవచ్చు అనే విషయం మీద. ఈ వీడియో మీకోసం చేశాను. మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. మొట్టమొదటగా, భారత్లో ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్లైనా ఉండవచ్చు. దీనిపైన ఎలాంటి చట్టపరమైన పరిమితి లేదు. ఒకే బ్యాంకులో కూడా ఒకటి కంటే ఎక్కువ పొదుపు అకౌంట్స్ తెరవడం సాధ్యమే. అయితే నిర్వహణ సౌలభ్యం కోసం 3 కంటే ఎక్కువ ఖాతాలు ఉండకపోవడమే మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. చాలా అకౌంట్ల వల్ల కలిగే ప్రయోజనాలు, జాగ్రత్తల గురించి ఇప్పుడు నేను మీకు విశదీకరిస్తాను. జనరల్గా డబ్బులు పొదుపు చేసుకోవడానికి, దానిపై వడ్డీ పొందేందుకు చాలామంది బ్యాంకులోని సేవింగ్స్ అకౌంట్స్ను ఆశ్రయిస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో ఒకే వ్యక్తికి వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలు ఉండడం సాధారణ విషయమే. ఒక ఖాతా జీతం కోసం, ఇంకొకటి పొదుపు కోసం, మరొకటి యూపీఐ లావాదేవీల కోసం వాడుతూ ఉంటారు. దీనివల్ల లాభాలు ఏమిటి అంటే, అయితే చట్టపరంగా ఒక వ్యక్తికి ఎన్ని ఖాతాలు కలిగి ఉండొచ్చు, ఒకే బ్యాంకులో 2, 3 అకౌంట్లు తీయొచ్చు అనే సందేహాలు చాలామందికి ఉంటుంది. దీనివల్ల లాభాలు ఏంటి అంటే, నష్టాలు ఏంటంటే, భారతీయ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఎన్ని పొదుపు ఖాతాలు తెరవాలనేది గరిష్ట పరిమితి అయితే ఏమీ లేదు. మీ అవసరాలకు అనుగుణంగా ఎన్ని బ్యాంకులోనైనా ఖాతాలు కలిగి ఉండవచ్చు. అయితే ప్రతి ఖాతాలోనూ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. వాటన్నింటినీ ట్రాక్ చేయడం కష్టమైపోతుంది. ఇది ఒక మనకి నష్టం అన్నమాట. ఎందుకంటే అన్నిట్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి కదా. అందుకే ఆర్థిక నిపుణులు ఒక వ్యక్తికి 2, 3 ఖాతాలు ఉంటే నిర్వహణ సులభంగా ఉంటుందని చెబుతూ ఉంటారు. ఎక్కువ అకౌంట్లు ఉన్నందువల్ల నష్టాలు ఏమిటంటే, ప్రతి అకౌంట్లో కూడా మనము బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. ప్రతి అకౌంట్లో కూడా మనం దాని యొక్క స్టేట్మెంట్ని ట్రాక్ చేస్తూ ఉండాలి. ఇవి ప్రతి దాంట్లోనూ మనము గమనిస్తూ ఉండాలి కదా. ఇది ఒకటి మనకి కొంచెం ఇబ్బందికరమైన విషయం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, అకౌంట్లు కూడా వాళ్ళు ఒకటేమో పొదుపు కోసం, ఒకటేమో జాయింట్ అకౌంట్ కోసం, ఇంకొకటేమో ప్రత్యేక సేవింగ్ స్కీమ్ అకౌంట్ను ఒకే బ్యాంకులో తెరిసే అవకాశం ఉందన్నమాట. అయితే దీనిపైన బ్యాంకులు అంతర్గత విధానాలు, నిబంధనలు మారుతూ ఉండవచ్చు. పిల్లల చదువు కోసం ఒక అకౌంటు, అత్యవసర నిధి కోసం మరొకటి కేటాయించడం ద్వారా మీ పొదుపు లక్ష్యాలను సులభంగా పర్యవేక్షించవచ్చు. మీ ఆదాయం రాగానే కొంత భాగాన్ని సేవింగ్స్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల అనవసర ఖర్చులు తగ్గుతూ ఉంటాయి. ఇది మనకి ఎక్కువ అకౌంట్లు ఉన్నందువల్ల లాభాలు అన్నమాట. సాధారణంగా డెబిట్ కార్డులకు రోజువారీ విత్డ్రాల్ పరిమితులు ఉంటాయి కదా. అత్యవసర సమయంలో ఒక కార్డు పరిమితి ముగిసినా ఇంకొక అకౌంట్ ద్వారా డబ్బు తీసుకోవచ్చు. ఇది కూడా ఒక లాభం అన్నమాట. పోతే వేరువేరు బ్యాంకులు 2.7% నుండి 5.25% వరకు వివిధ వడ్డీ రేట్లను అందిస్తూ ఉన్నాయి. ఎక్కడ ఎక్కువ వడ్డీ వస్తుందో చూసి అక్కడ ఎక్కువ మొత్తాన్ని ఆదా చేసుకునే అవకాశం, ఇది కూడా ఒకటి మనకి లాభం అన్నమాట. ఈ విధంగా ఇటువంటి సందర్భాల్లో మనకి ఎక్కువ అకౌంట్లు ఉన్నందువలన లాభాలు కాగా, మనకి నష్టాలు ఏమిటంటే, ఎక్కువ అకౌంట్లు ఉన్న కొన్ని సందర్భాల్లో అవి నష్టపరుస్తాయి. ఎలా అంటే, ఏటీఎం ఛార్జీలు పడుతుంటాయి సంవత్సరంకి ఒకసారి. విధంగా మనకి మెసేజ్ అలర్ట్స్ కావాలన్నా కూడా వాటికి కూడా ఫీజులు అదనపు భారం కావచ్చు. ప్రతి ఒక్క అకౌంట్కి మనకి మెసేజ్ అలర్ట్స్ రావాలంటే దానికి కూడా ప్రతి అకౌంట్కి మెసేజ్ ఛార్జెస్ పడుతూ ఉంటాయన్నమాట. అలాగే చాలా కాలం పాటు లావాదేవీలు జరపని ఖాతాలు, అంటే కొన్ని రోజులు అకౌంట్ మనం దాంట్లో ట్రాన్సాక్షన్ జరపని పక్షంలో అవి ఇన్యాక్టివ్ అయ్యే సందర్భాలు, ప్రమాదాలు కూడా ఉంటాయన్నమాట. కాబట్టి మీకు నిజంగా అవసరమైనన్ని అకౌంట్లనే ఉంచుకొని మిగిలిన వాటిని క్లోజ్ చేయడం ఉత్తమం. ఎందుకంటే అదనపు భారాలు పడుతూ ఉంటాయి. ఇనాపరేటివ్ అయినప్పుడు ప్రాసెసింగ్ చాలా ఉంటుంది. దాన్ని మళ్ళీ యాక్టివ్లోకి తీసుకురావాలంటే ప్రొసీజర్ చాలా పెద్దదిగా ఉంటుంది. ఎన్ని అకౌంట్స్ అయినా ఓపెన్ చేయవచ్చు అనే ఉద్దేశంతో
మనం ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ ఓపెన్ చేసినట్లయితే చాలా వరకు లాభాలు ఉన్నా అంతకంటే మించి నష్టాలు కూడా ఉన్నాయని మనకి ఈ వీడియో ద్వారా తెలిసింది కదా. కాబట్టి మనకి ముఖ్యంగా అవసరమైన అకౌంట్లనే ఉంచుకొని మిగతా అకౌంట్ను క్లోజ్ చేయడం ఉత్తమం. ఒక వ్యక్తికి వేరు బ్యాంకుల్లో కూడా ఖాతాలు ఉండవచ్చు. సో ఎన్ని అకౌంట్స్ ఉన్నా ఎన్ని బ్యాంక్స్లో ఉన్నా మనం ప్రతి ఒక్క అకౌంట్ని రెగ్యులర్గా ట్రాన్సాక్షన్స్ జరపాలి. ప్రతిదీ మనం ట్రాక్ చేస్తూ ఉండాలి. అవి ఇనాపరేటివ్ కాకుండా డెడ్ అకౌంట్స్ కాకుండా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఒకసారి డెడ్ అకౌంట్స్ అయితే కనుక, అదే ఇన్యాక్టివ్ అకౌంట్ అయితే కనుక దానిని మళ్ళీ లైవ్లోకి తీసుకురావడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. అదేవిధంగా లాభాలు కూడా ఉన్నాయి. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్